మరి ఒకటే ఊదరగొడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో సివిల్ సప్లైస్లో ఏదో అవినీతి జరిగిపోయింది, ఏదో కుంభకోణం జరిగిపోయింది, అది తొలుత మాచోళ్ళనే ఊదిర్రు, అది మేము స్వయాన మీడియా ముఖంగా మేము అందరికీ చూపెడుతున్నాం, ఇక అందరు రండి అని అంటే నిజంగానే ఏంది గంత పెద్ద పని చేసిండ్రా అని చెప్పి మీడియా వాళ్ళు మొత్తం పోయినరు. ఆడికి పోయిన తర్వాత ఛాన్స్ సేపు మాట్లాడినరు, ఒకటే కాగితాలు ఇట్లా పట్టుకుంటారు, ఇట్లా అంటారు, ఇట్లా పెడతారు, ఇట్లా అంటారు, ఇట్లా పెడతారు. ఇంత కదా ఆధార్ కార్డా పాన్ కార్డా అనేటటువంటిది ఎవరికి తెలుస్తలేదు. ఏంది అని అంటే ఆధారాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి అవినీతి జరిగింది అని మాట్లాడేదానికంటే ముంగట ఆరోపణలు, అట్లాంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసేదానికంటే ముంగట కనీసం అంటే కనీసం ఒక చిత్తు కాగితం అంటే ఆధారం పట్టుకొని మీడియా ముఖానికి వస్తే కనీసం మీ యొక్క గౌరవం దక్కేది. మీరు చేసినటువంటి అతిపెద్ద ఆరోపణ ఏంటిది అని అంటే సన్న బియ్యానికి సంబంధించినటువంటి కొనుగోలు మరి తెలంగాణ సర్కార్ చేసింది, దాంట్లో 1000 కోట్ల 1100 కుంభకోణం, అలా ఏదైతే పత్రిక ఉంటుందో అదైతే 1100 రాసింది. 1100 కోట్ల కుంభకోణం అని చెప్పి ఒక పార్టీ, 600 కోట్ల కుంభకోణం అని ఇంకొక పార్టీ. బొమ్మ బొరుసు లెక్క ఒకటే నాణం మీద ఒకటే, మిగతా స్క్రిప్ట్ అంతా సేమ్, అంకెలు కొంచెం మార్చుకున్నారు, కండువాల రంగులు మాత్రం మారినాయి, మిగతాదంతా సేమ్ టు సేమ్. అయితే సన్న బియ్యం ఒక్క గింజ కూడా కొననటువంటి దాన్ని పట్టుకొని మరి మీ కాడ కొనుక్కున్నారు, అవినీతి జరిగింది అని చెప్పేదానికంటే ముందా కొన్నారు అనేటటువంటిది ఒక కాగితం చూపెట్టరు అని చెప్పి మరి నిన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల మీద కూడా ఆరోపణలు చేసిరు, అంతకంటే ముందు ప్రశ్నలు సంధించారు. నిన్న మంత్రులు కూర్చొని మరి ప్రెస్ మీట్లో కూడా చెప్పినాం ఏంటంటే శ్వేతపత్రం విడుదల చేయాలి, సిట్టింగ్ జడ్జిలతోటి విచారణ జరిపించాలి. అదేమన్నా చాక్లెటా బిస్కెటా? మీకు నచ్చినట్టు సాయంత్రం పూట కలవడ్డది, పొద్దున్న రాగానే మేము ఆరోపణలు చేస్తాం, సిట్టింగ్ జడ్జిలతోటి మాకు విచారణ జరిపించాలి అన్నీకే. నువ్వు తీసుకొచ్చినటువంటి దాంట్లో ఏమైనా తెచ్చినావా, జరిగిందేమైనా ఉందా, కనీసం ఏమైనా జరిగిందా అనేటటువంటి వాస్తవాలు ప్రజల ముందుకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అసలు దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఒక నిమిషంలో నేను చెప్తా. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుకుంటున్నప్పుడు అధికారంలోకి వస్తే నీ మన్మడైనా నా మన్మడైనా సన్న బియ్యం అదే బియ్యం తినాలి అని చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి 10 సంవత్సరాలైనా కూడా ఎలగబెట్టింది ఏంటి అంటే ఏ రోజు సన్న బియ్యం యొక్క ఊసెత్తలేదు. రేషన్ షాప్లలో కానీ లేకపోతే మిడ్ డే మీల్స్కి సంబంధించినటువంటి దాంట్లో కానీ ఎవరికి పెట్టినటువంటి పాపాన పోలేదు. ఏ ఆకాంక్షలు ఏ కళలైతే కానీ మనం వచ్చినామో, ఎవరైతే ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలంటే ప్రజాపాలన ఉండాలి అనంటే కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనం కోరుకునే నిజాలైతాయి అనేటటువంటి దాంట్లో మొదలై మరి సన్న బియ్యం అందరికీ కూడా మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనాల్లో అయినా, రేషన్ షాపుల్లో అయినా, లేకపోతే రెసిడెన్షియల్ కళాశాలలో అయినా అందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చేటటువంటి ఉక్కు సంకల్పంతో చిత్తశుద్ధితో ముందుకు పోతున్నటువంటి ప్రక్రియలో భాగంగా టెండర్లు కాల్ఫర్ చేస్తే ఆ టెండర్లలో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు, ఇంకెవరైనా చేయొచ్చు, అర్హులందరూ. వాళ్ళు ఎంతనైనా కోట్ చేయొచ్చు. ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ తీసుకునేటటువంటి నిర్ణయాలు, కానీ నిర్ణయం తీసుకునేటటువంటిది పొలిటికలే ఉంటుంది 100%. నేను ప్రశ్నించేటటువంటిది ఏంటి అని అంటే ప్రజలకి సన్న బియ్యం పెట్టాలనేటటువంటి సంకల్పంతో, సన్న బియ్యం కొనుక్కోవాలనేటటువంటి ఒక చిత్తశుద్ధితో టెండర్లకి కాల్ఫర్ చేస్తే పలానా ధరలు అని చెప్పి టెండర్లకి పార్టిసిపేట్ చేసేటోళ్ళు ఇస్తే దాన్ని పక్కన పెట్టినాం ధరలు ఎక్కువనే అని చెప్పి. వాస్తవం ఏంటిదంటే అసలు ఒక్క గింజ కూడా కొనకుండా దాన్ని పక్కన పెట్టినాం. కానీ ఏదో టెండర్లు అయిపోయినట్టు, టెండర్లలో కొనుక్కున్నట్టు 1000 కోట్ల కుంభకోణాలంట, దాన్ని 100 కోట్లంట కేంద్రానికి పంపినామంట. ఇదేమన్నా బీజేపీ బీఆర్ఎస్ఆ? 1000 కోట్లు పొద్దున్న లేస్తే టిఫిన్ తిన్నట్టు తిననీకే. ఇది ప్రజా పరిపాలన, ప్రజల కోసం మనం వచ్చినాము. ఒక చేదు నిజం ఏంటంటే కేటీఆర్ నువ్వు జవాబు చెప్పాలి. మీ ప్రభుత్వంలో ఇవే ఏదైతే ప్యాడీ ఉండేనో, ఇప్పుడు మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అదే స్టాక్ గురించి 1700 రూపాయలకే క్వింటల్ లెక్క మీరు టెండర్లు ఫైనల్ చేసినటువంటిది నిజమా అబద్ధమా? 1700 రూపాయలకే ప్రజా పరిపాలనలో ఏర్పడేటువంటి ప్రభుత్వంలో తొలి కేబినెట్ ప్రజల ముఖ్యమంత్రి గారి యొక్క అధ్యక్షతన మరి అంత తక్కువకి ఎట్లా అమ్ముతారా ఈరోజు ప్యాడీ? మనం కొనుక్కున్నది ఎంత, ఇంత నష్టానికి ఎట్లా అమ్ముతారని చెప్పి పాతదాన్ని మీరు కలిసి దొంగతనం చేద్దాం అనుకున్నటువంటి దాన్ని మిల్లర్లలో కొంతమంది, తర్వాత మీరు కలిసి దాన్ని క్యాన్సిల్ చేసి మరి ఎక్కువ ధరకు అమ్మి రాష్ట్ర ఖజానాకి 1100 కోట్ల చిల్లర మిగులు పైసలు చేస్తే
దాన్ని హర్షించాల్సినటువంటిది ప్రజలు హర్షిస్తారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే ప్రజల కోసం కొట్లాడుతుందో ప్రజలు దాని గురించి హర్షిస్తారు. కానీ పాపం ఎంతో కుంభకోణం చేద్దాం అనుకొని మిల్లర్లతో కొంతమంది కుయుక్తులుగా 1700కే తక్కువ రేటుకే కోట్ చేసి టెండర్లు ఫైనల్ చేసినటువంటి మీరు దాన్ని మరి మేము అడ్డుకట్ట చేసినందుకు కడుపుల మంటతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాల్చి ఏదో బురద చల్లే ప్రయత్నం మీరు చేస్తే అది ఎంతవరకు అవుతుంది? అరే మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడని ఆలోచించడాన్నా? మిల్లర్లతోటి కలిసిమెలిసిపోతే కుంభకోణాలు చేయొచ్చు అంటే మీరు మీ అసొంటోళ్ళు ఏ రోజన్నా 10 సంవత్సరాలలో మిల్లర్ల మీద చర్యలు తీసుకున్నారంటే తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే వీళ్ళు కొంతమంది కలిసి మీరు చేసినటువంటి కుంభకోణాలు అసొంటివి. నిజంగానే అవినీతి చేయాలనుకున్నాడు మిల్లర్ల మీద చర్యలు తీసుకుంటాడా? సుమారు 40 మంది కంటే పైచిలకు మిల్లర్ల మీద చర్యలు తీసుకున్నాం. నిన్న రాత్రి కూడా అరెస్టులు అయినాయి. ఎవడన్నా దోసుకొని తినాలని అంటే దొంగలతోటి జత కలుస్తాడా? నువ్వు దొంగవరా అని చెప్పి జైలు వేస్తాడా? దొంగలతో జత కలిసి ఈరోజు కుంభకోణాలు చేసినటువంటి దుర్మార్గులు మీరైతే ఈరోజు ఆ యొక్క అవినీతిని నిర్మూలించడానికే పారదర్శకంగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రజా పరిపాలన ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన కొనసాగుతుంది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, పేదోడి ఆరోగ్యం ఖరాబ్ చేసే గుట్కా పాన్ మసాలా దగ్గరికి మొదలు పెట్టుకుంటే సంపన్నుడైనా కూడా వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఈరోజు మాదక ద్రవ్యాల దాకా కూడా మేము ఉక్కు పాదం మోపుతున్నటువంటిది ప్రజలు హర్షిస్తున్నారు. మీలాంటి వాళ్ళు ఎంత మొరిగినా ఎట్లాంటి ఆధారాలు లేకుండా మీరు గాడిగా చేసినా ఈరోజు బెనికెటోడు ఒకడు లేడు. ఎందుకనంటే పారదర్శకంగా నిజాయితీగా నిజంగా పరిపాలన చేస్తున్నాం కాబట్టి. జనరేటర్లు పెట్టుకొని కటకలు బంద్ చేపించి కరెంటు పోయింది చూసిరా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాలు చేసేటోళ్ళు అనుకుంటురా? ఆ రోజు కూడా మీ తేడా తెల్లమైంది. లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లేటటువంటిది అని చెప్పి అనుకుంటురా? లేకపోతే మీ లెక్క కోకాపేట భూ కుంభకోణాలలో టెండర్లు ఎవరికంటే మనోళ్ళకే కావాల్సినట్టుగా డిజైన్ చేసుకునేటటువంటి దాని లెక్క ఇక్కడ ఎక్కడ లేదు. నేను ఓపెన్ ఛాలెంజ్ కేటీఆర్ కానీ మహేశ్వర్ రెడ్డి గారు కానీ ఒకటే అంటున్నా, ఒక్క సన్న బియ్యపు గింజ కాంగ్రెస్ పార్టీ కొన్నట్టు మీ దగ్గర ఆధారం ఉంటే రేపు సాయంత్రం 5 గంటలకల్లా అమరవీరుల స్థూపం కాడికి తీసుకొని మీరు రావాలి. అండ్ ఇంకొక మాట కూడా వాళ్ళు అన్నారు, 35 రూపాయలకే అందుబాటులో సన్న బియ్యం ఉంటే మరి 50 రూపాయల పైసలకు కాంగ్రెస్ పార్టీల టెండర్లలో ఎట్లా వచ్చినాయంటే వేసేటోనికి తెలవాలి. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? వేసేటోడు ఎంతనైనా ఆశకు వేస్తాడు, 50 వేస్తాడు, 100కి వేస్తాడు, మనకు గిట్టుబాటు అవుతుందేమో అని ప్రభుత్వం ఒప్పుకోవాలి కదా. ఒప్పుకొని వానికి ఇచ్చింది 100 రూపాయలకో లేకపోతే 50 రూపాయలకో అంటే నువ్వు ఆరోపించు. నీకు ఇచ్చినామా? ఇయ్యలేదు కదా. కానీ మేమేమంటున్నాం, కేటీఆర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు 35 రూపాయలకే కిలో సన్నబియ్యం వస్తుందని చెప్పి మీరు మాట్లాడుతుండ్రు కదా. మేము మా ముఖ్యమంత్రి గారి లేకపోతే మా మంత్రివర్యుల గారి యొక్క కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటామా? లేకపోతే మేము అందరం కలిసిపోయి గడ్డం పట్టుకొని బతిలాడుకుంటామా? మేము అందరం పోయి ఏదన్నా చేస్తాం. 3 రూపాయలు ఎక్కువ 38 రూపాయలకే అన్నా వాళ్ళకే ఆ యొక్క టెండర్లని ఫైనలైజ్ చేయండి. కేటీఆర్ గారికి మహేశ్వర్ రెడ్డి గారికి మరి 35 రూపాయలకి ఈ ప్రక్రియని కండిషన్స్ ని కంప్లై చేసుకుంటే దొరుకుతుందో దయచేసి వాళ్ళకి ఇన్రి. ఈరోజు తెలంగాణ సర్కార్కి 25 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క సన్న బియ్యం అవసరం సంవత్సరానికి. 35 రూపాయలకు దొరుకుతుందన్నా కదా, చలో 38 రూపాయలకి మేము కాలేలబడి మేము ఇప్పించుకుంటాం, మేము ఒప్పించుకుంటాం, క్యాబినెట్లో తీర్మానం చేపించుకొని మరి వీళ్ళిద్దరి సమక్షంలో మీరెవ్వరికంటే వాళ్ళకి ఇప్పిస్తాం. దీనికి సిద్ధమైతే మీరు ఇమీడియట్గా వచ్చి దాని నుంచి మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, మీరు వచ్చి యాక్సెప్ట్ చేయండి, మాకు కూడా అభ్యంతరం లేదు. ప్రభుత్వ సొమ్ముని తక్కువ ఖర్చు చేసుకుంటా ఎక్కువ లాభం చేసేటటువంటి ఏ పనికైనా కూడా పారదర్శకంగా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. కానీ 3 రూపాయలు ఎక్కువిస్తామన్నా కూడా మీరు తోకముడిచి గిట్ట పోయిండ్రనుకో, రేపు అదే అమరవీరుల స్థూపం కాడికి వచ్చి మోకాళ్ళ మీద కేటీఆర్ గారు తర్వాత మహేశ్వర్ రెడ్డి గారు చోలు పట్టుకొని ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజం ముంగట మేము కేవలం కుట్రపూరిత రాజకీయాలు చేసినాము, ఎట్లాంటిది ఏమి లేకపోయినా కూడా మేమేదో బురద చల్లే ప్రయత్నం చేసినాము, నిజంగానే పరిస్థితి లేదు కానీ మేమేదో బట్టగాల్చి మీదేసినామని చెప్పి ఒప్పుకొని ముక్కు నేలకు రాయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అరే ఒక ఆధారం చూపెట్టమంటే ఒకటే సినిమా చూపించి ఇట్లా 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 నిన్న అన్నాడు ఈరోజు ఇస్తాం కాగితాలు అని చెప్పి. ఏం కాగితాలు ఇచ్చినావు? ఒక సన్న బియ్యం గింజ ప్రభుత్వం కొనుక్కున్నాడు ఒక కాగితం చూపెట్టు అని అన్నాం, చూపించినవా? మా మంత్రులు మంచోళ్ళు కాబట్టి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ప్రజలకు జవాబు చెప్దాం. చాలా మంది కాంగ్రెస్ పార్టీలనే అన్నారు, ఏందన్నా గాలి మాటలు మాట్లాడితే గాలకు జవాబులు చెప్పేది మంత్రి స్థాయిలలో మీరుండి
వాళ్ళైనా ఏ రోజైనా 10 సంవత్సరాలలో వాళ్ళు చేసినవి మనం ఆధారాలతో చూపిస్తేనే ఓడి రాలేడు. మీరు ప్రతిదానికి మీరు ఇట్లా వస్తే ఎట్లా అంటే కూడా అట్లా కాదు. మనం జవాబు చెప్తుంది వాళ్ళ దుర్మార్గుల కోసం కాదు, మనం జవాబు చెప్తుంది ప్రజల కోసం. ప్రజల్లో ఒక 100 మంది దాన్ని నిజమని చెప్పి నమ్మినా కూడా అది మన యొక్క పారదర్శకమైనటువంటి పరిపాలన పైన కలంకం లెక్క ఉంటుంది. కాబట్టి స్వయాన మంత్రులే ఇక్కడికి వచ్చి ఆధారాలతోటి ఇట్లా చూపించి మాట్లాడినరు. ఇట్లాంటి పరిపాలన ఎప్పుడన్నా ఉండేనా? అరే ఇంత ఇంత చేస్తుంటే కూడా, ఇంత పారదర్శకంగా ఉంటుంటే కూడా ఇంకా కూడా అవినీతి అవినీతి జనరేటర్ కథలు డ్రామాలు అయిపోయినాయి. కాబట్టి 1000 కోట్ల కుంభకోణాల కథలు మొదలు పెట్టారు. కానీ మీరు ఇట్లనే గిట్ట అబద్ధాలు ఆడితే కేటీఆర్ గారు మరీ ముఖ్యంగా మీకు చెప్తున్నాము, మీ యొక్క మనుగడనే కష్టమవుతుంది. ఆల్రెడీ మీరు ఇంకా 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 ప్రజల్లో ఉంటున్నటువంటి నమ్మకాన్ని ప్రజలెటు కోల్పోయినరు. సొంత మీ చుట్టూ తిరిగే కార్యకర్తలు కూడా కోల్పోతున్నారు. ఇక మహేశ్వర్ రెడ్డి గారు అంటారా, కిషన్ రెడ్డి గారి కంటే కొంచెం నేను ఏదో పనిమంతుని, ఆయన కంటే నేను కొంచెం ఫేక్ న్యూస్ ప్రాపగాండాలో నేను పైకెంచి వచ్చినటువంటి ఐడియాలజీని గట్టిగా పాటించేటోని అనేటటువంటిది పాప ఆయన సంకేతాలు ఇచ్చుకుంటున్నట్టుండు. అది ఆయన వెనకాల బండి సంజయ్ గారు రా, ఈటల రాజేందర్ గారు రా, లేకపోతే కిషన్ రెడ్డి గారిని పక్కన పెడదామని రాజకీయాలు చేసుకుంటారు. వాళ్ళ ఇంటర్నల్ స్టోరీ, మాకు సంబంధం లేదు. కానీ ప్రభుత్వం మీద బురద చల్లేటప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, లేకపోతే నిజాలతోటి ఏకి పారేస్తాం. చెప్తున్నా, నిజాలతోటే ఏకి పారేస్తాం. అబద్ధాలతోటి బాజప్తా బజార్లకు వచ్చి మీకే ఎంత ధైర్యం ఉంటే ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి మాకెంత ఉండాలి? దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ ఛాలెంజ్ని మాత్రం కంటిన్యూస్గా రేపు సాయంత్రం 5 గంటలకల్లా అమరవీరుల స్థూపం కాడికి 35 రూపాయలు అన్నావు కదా, 3 రూపాయలు ఎక్కువతోటి మేము ఇప్పేనికి సిద్ధం ఉన్నటువంటి సంగతి ఆడికొచ్చి చెప్పాలి. అదైనా ఆడనే చెప్పాలి, నా వల్ల కాలేదన్నా ఆడికే వచ్చి చెప్పాలి. దీన్ని మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఇది గిట్ట చేయలేదనుకో, మీ యొక్క చిత్తశుద్ధి, మీ ఇద్దరు కలిసి చేసేటటువంటి కుట్రపూరిత రాజకీయాలు బట్టలు ఇడిచేసినట్టుగా తెలంగాణ సర్వసభ్య సమాజం ముంగట నిలబడబోతుంది. ధన్యవాదాలు. అన్న ఒకటి జస్ట్ ఇప్పుడే నాకు ఫార్వర్డ్ చేసిండ్రు. ఆయన కాగితాలు చూపిస్తున్నాము, ఆరోపణలు చాలా చేసిండు. అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు ప్రధానంగా నేను ఇప్పుడు తీసుకున్నటువంటివి. 1000 కోట్ల కుంభకోణం అన్నారు, అవునా? కాగితం చూపెట్టమంటే ఇప్పుడు మీరు అడగకండి ముంగంటే నేనే చూపిస్తున్నా. ఒకటికి చేసిన ఇదేదో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పి చూపించిండు. ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎవరోని మధ్యలో ఏదైతే 1700 రూపాయలకే వాళ్ళు అమ్ముకొని కక్కుర్తిపడి కుంభకోణం చేద్దాం అనుకున్నటువంటి దాన్ని మేము మా తొలి క్యాబినెట్ మీటింగ్లోనే కట్టడి చేసి మేము ఎక్కువ ధరకి అమ్మి 1100 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి మిగిల్చినామో, వాళ్ళు కొనుక్కున్నాడు ఎక్కడైనా అమ్ముకుంటాడు. అది ప్రభుత్వానికి ఏం సంబంధం? గా కాగితం తీసుకొచ్చి ఇస్తాడు అండి ఎవడన్నా? ఆయన తీసుకొచ్చి ఇచ్చినటువంటి కాగితం గది. కనీసం నువ్వు ఏ కాగితం ఇస్తున్నావు, నువ్వు కనీసం చదువుకోనని ఇవ్వాలి. ప్రభుత్వానికి ఈ కాగితానికి ఏం సంబంధమో చెప్పాలి మీరు. అయినా నేను మళ్ళీ లైన్ నుంచి ఇప్పుడు నేను డైవర్ట్ కాను. మేము ఒక్కటే లైన్, 35 రూపాయలకి సన్న బియ్యం అందుబాటులో ఉండంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ధరకి ఇచ్చే ఆలోచనలు ఎందుకు చేస్తుంది? ఇచ్చేసింది అని అన్నోడు ఒకరు, ఇచ్చే ఆలోచనలు చేస్తుంది అని అంటున్నోళ్ళు ఒకరు. వీళ్ళిద్దరు కలిసి అయితే సిట్టింగ్ జడ్జి అయితే కామన్గా అడుగుతారు. సో నేనేమంటున్నా, ఎవరికి ఇచ్చిండో ఎవరి కాడ కొన్నామో మీరు చెప్పాలి. ఒక గింజ కొన్నట్టు నువ్వు చూపెట్టాల్సిందే. బరాబర్ నువ్వు మీడియా ముఖంగా వచ్చి నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు ఇడికించి తప్పించుకొని పోనీకే లేదుగా. నువ్వు రేపు మేము ఆడికి వస్తున్నాం, నువ్వు ఆడికించి నువ్వు చూపించి తప్పించుకొని పోతా అంటే కుదరదు. మిమ్మల్ని మాత్రం నిజాలతోటి కడుగుడు మాత్రం ఖచ్చితం. ఎవరనేది పెట్టేది నిన్న సూర్యాపేటకి సంబంధించినటువంటి మిల్లర్ల అధ్యక్షుడు పేరుతోటి వచ్చింది కదా, పేరుతోటే వచ్చింది కదా, పేపర్లలో అన్నిటిలో పేరుతోటే వచ్చింది. ఏమో పేరుండేనా? సోమ్ నర్సయ్య. నేనే చెప్తున్నా పేరు. చర్యలు ఉత్తమాటలు మాట్లాడనీకే మేమే బీఆర్ఎస్ఆ బీజేపీ? మా మాటలు తక్కువ ఉంటాయి, పనులు ఎక్కువ ఉంటాయి. అలా ఏమో మాటలు మాత్రమే, గాలి మాటలు ఎక్కువ ఉంటాయి, పనులే చూస్తేనేమో శూన్యం ఉంటాయి. ఆ 2 పార్టీలకు మాకుంటున్నటువంటి తేడా కదే కదనా. అరెస్టులు అనంటే ఖచ్చితంగా అరెస్టులే. ఇంకోటి కూడా చెప్తున్నాం, రికవరీకి సంబంధించినటువంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ సర్కారే. బిడ్డ మీరు గిట్ట పోయినటువంటి ధాన్యానికి లెక్కలు గిట్ట చూపెట్టకపోతే మీ ఆస్తులు దప్తులు చేస్తామన్నాం. ఎవరి సొమ్ము ఎవడు కొల్లగొడతాడు? ఏం అప్పనంగా 1000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు వితౌట్ గ్యారంటీ ఆడ మిల్లర్ల కాడ పడి ఉంటే లెక్కపత్రం లేకుండా ఊకొని పోనీకే ఇదేం బీఆర్ఎస్ సర్కార్ కాదు,
లెక్కకు లెక్క తీయాల్సిందే, లెక్కకు లెక్క లెక్క చెప్పాల్సిందే. ఎందుకంటే ప్రజలకు జవాబుదారీతనం ఉన్నాం మనం. ఎవరికైనా చెప్పేదని చెప్పి హుకుం చేసేటటువంటి బీఆర్ఎస్ కాదు కదా ఇది, లేకపోతే తప్పుడు సమాచారాలతో పక్కదారి పట్టించే బీజేపీ కాదు. ఇప్పుడు వాళ్ళ హయాంలో ఇదే క్వశ్చన్ పాపం మహేశ్వర్ రెడ్డి గారిని కూడా అడగాలి. మేము ఖచ్చితంగా ఎక్కడ జరిగినా కూడా ఇప్పుడు నిన్న రాత్రి అయినటువంటి అరెస్ట్లకు కూడా పోయిన సంవత్సరానికి సంబంధించినటువంటి వచ్చినాయి. ఇప్పుడు ఈ భయానికి ఎటు ఈ సంవత్సరం చూడడం చేస్తాడని అయితే మేము అనుకోం. ఎప్పుడైనా బెత్తం పట్టుకున్నటువంటి టీచర్ ఉంటే క్రమశిక్షణలో విద్యార్థులు మొత్తం ఉంటారు. సో బెత్తం పట్టుకున్నటువంటి టీచర్ క్లాస్ టీచర్ అయింది అనుకోరి, ఖచ్చితంగా కొంచెం అట్టిటుగా పోయేటోడు కూడా సక్రమంగా ముందుకు పోతాడు. కానీ అంతకంటే ముందు స్టూడెంట్స్నే ఖరాబ్ చేసుకుంటా జూలాలను తయారు చేసేటటువంటి ఎవరన్నా గిట్ట పాడు చేసేటటువంటి వాళ్ళు గిట్ట ఎవరన్నా వచ్చిరనుకో వ్యవస్థ ఖరాబ్ అవుతుంది. బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి చేసినటువంటిది. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు అడుగుతున్నా, మరి సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి, ఆరోపణలకే విచారణ అని చెప్పి నువ్వు అంటున్నావు కదా, మరి మీ ప్రధానమంత్రి గారు టేబుల్ మీద కాళేశ్వరం కుంభకోణం మొత్తం ఉందని చెప్పి ఆయన స్వయాన్ అన్నాడు. నా టేబుల్ మీద ఉందన్నాడు ఆధారాలతోటి. మీరెవరితోటి విచారణ జరిపించరు? ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాలలో బీజేపీ అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ మీద ప్రత్యక్షంగా తీసుకున్నటువంటి ఒక్క చర్య చూపెట్టురి. కవిత చెప్పొద్దు, ఎవరు కవిత గారిది అసలు చెప్పొద్దు. కవిత గారిది ఆమ్ ఆద్మీ పార్టీ మీద తీసుకుంటే యాక్సిడెంటల్గా కవితమ్మ తేలింది. కానీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద ప్రత్యక్షంగా తీసుకున్నటువంటిది ఒక్క చర్య చూపెట్టండి. మీరు ఎట్లా అంటే అట్లా. ఇప్పుడు ఒకటి పార్టీ ఫండు లేకపోతే ఇంకొకటి అనేటటువంటి అంశము అది బీఆర్ఎస్ మిల్లర్లకు సంబంధించినటువంటిది ఉంటుండొచ్చు. వాళ్ళకి బాగా ఇస్తారు కాబట్టి కాపాడేటటువంటి నీతి వాళ్ళు జరిపిరేమో. కానీ మాకు పార్టీ ఫండ్ తోటి కాదు, ప్రజల నమ్మకంతో కావాలి. ఎందుకంటే ఇది ప్రజా పరిపాలన కాబట్టి. మరి అదే దాన్ని ఇప్పుడు చర్యలు తీసుకోకుంటుంటామంటే 10వ పరకున ఎవడైనా ఇస్తాడు కదా. అరే మీ లాంగ్వేజ్లోనే గిట్ట నేను మాట్లాడాలంటే ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరము. ఎవడైతే అమ్ముతుండో లేకపోతే ఎవడైతే కొట్టేసిండో కాజేసిండో ఆడు 100 కోట్లు కొట్టేస్తే ఏముంది భయ అని చెప్పి చర్యలు అనేటటువంటి డ్రామా వీళ్ళు చేసినట్టు చేసినట్టే ఈడీ గదే చేసింది కదా. ఈడీ చర్యలు ఓన్ మీద పెడితే పార్టీ ఫండ్ ఇవ్వగానే కథం. ఏమైనాయి తర్వాత ఏమైనాయి? కండువాళ్ళు కప్పుకురు, స్వచ్ఛం అయిపోయారు అందరూ. కాకులు మొత్తం పాలలో మునిగి తెలంగాణ హంసలు అయిపోయారు బీజేపీలా. సేమ్ అట్లా కదా. మరి కాంగ్రెస్ పార్టీ అట్లా చేస్తలేదు కదా. కకృతి వాడేది ఉంటే ఎవరి మీద చర్యలే తీసుకోవద్దు, పాత పద్ధతి కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. 1700కే వచ్చింది, ఈడ గింతగానో కుంభకోణం హైదరాబాద్, మరి మా సంగతి ఏందని చెప్పి మాట్లాడాలి. గసంటి పద్ధతి లేదన్నా. ఆ పద్ధతి లేదు కాబట్టి చిత్తశుద్ధితోటి పాతే మొత్తం క్యాన్సిల్ చేసినాం. ప్రభుత్వం ఖజానాకి లాభం జరిగేటటువంటి నిర్ణయాలు మేము తీసుకున్నాం. మాదక ద్రవ్యాలు కూడా అంతే. మరి ఎవడైతే సప్లై చేస్తుంటో అంతటి ములాఖత్ అయ్యేటటువంటి ముష్టిమోకాలు మీరుంటుండొచ్చు, కానీ పేద ప్రజానికం జీవితాలు బలిగొంటున్నారా అని చెప్పి చర్యలు తీసుకునేటటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వం మాది ఉంటుంది. మాకు సైద్ధాంతికంగా చాలా తేడా ఉంది. మీకు స్వార్థం ఉంటే చాలు, మనుషులు ఎట్లా చచ్చిపోయినా సరే అంటారు. మా విషయం అట్లా కాదు. చెక్ చేయరాదు, ఎన్నికల కూడా ఉంది కదా. ఆయన పోయిండు అని అంటే ఢిల్లీకి పోయిండా లేకపోతే కేరళకు పోయిండా, ఏడికి పోయినా చెక్ చేయరు. మేము గిట్ట వద్దని అడ్డం కూడా లెక్క నిలబడితే మా తప్పు అవుతుంది. పలానా పని చేయొద్దు గట్టెట్లా చేస్తారని మేము కొట్లాడితే మా తప్పు అవుతుంది. మిమ్మల్ని గిట్ట ఎవరైనా ఆపిర్రా? ఈరోజు కేంద్రమే కదా, ఎన్నికల కోడే ఉంది కదా. ఆపుర్రి, చెక్ చేయండి. ఎవరొద్దంటారు? చెక్ చేసేటటువంటి దాన్ని మేము తిరుగుబాటు చేస్తున్నామా? ఎందుకన్నా ఈ మాటలు? ఇది కరెక్ట్ కాదు కదా. చెక్ చేయండి. మేము వద్దంటే మీరు ఏదైనా మాట్లాడండి. అది చెప్తా, వాళ్ళని చెక్ చేస్తారు. ఇప్పుడు ఆ ప్రశ్నలు రాసి ఇచ్చిన బుర్ర తక్కువని అడగాలి ఫస్ట్. ఈయన రాసిండని అయితే నేనేమనుకోను. ఆ ప్రశ్నలు ఎవడైతే రాసి ఇచ్చిండో ఆ బుర్ర తక్కువని అడగాలి. అవి ఏం ప్రశ్నలు? దిక్కుమాలినాడు. అసలు ఒక గింజ కూడా లేదురా అంటే గింజ మీదకించి పెద్ద మహాభారతం రాసుకుంటూ పోయినాడు ఎవడో. అంశం వల్ల అవినీతి మీద, అంశం వల్ల గింజలు కొన్నారా లేదా అనేటటువంటి దాని మీద. కొననే లేదురా అయ్యా అంటే చాటభారతం అంతా రాసి ఈరోజు ఇవన్నిటికీ జవాబులు చెప్పాలంటే ఆయనకి మెదడు లేకుండా వచ్చు, చెప్పేటోళ్ళ మాకుండొద్దా? ధన్యవాదాలు అన్న.